లాస్ట్ టైం జైలుకి పోయింది. అసలు కేసు సీతక్కకు సంబంధించినటువంటి టాపికా, లేదనుకుంటే ఏదో మీరు ఒక నాయకుడి ఒక సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి మీదకి పోయిర్రు అనేటువంటి కేసా? అసలు ఏ కేసులో మీరు మొన్న అరెస్ట్ అయ్యి జైలుకి పోయింది? మొన్న అంటే అక్కడ రికార్డు ప్రకారం అయితే అదే కేసు, కానీ అసలు ప్రెషర్ ఏంటి, ఇష్యూ ఏంటి, దేనివల్ల వాల్సి వచ్చింది దానికి? శంకర్ గారు ఒక వారం 10 రోజులు సీతక్క గారిని మేము ఏమడిగినాము అంటే, అంగన్వాడీ టీచర్ల యొక్క మొబైల్ ఫోన్స్ కాంట్రాక్ట్ 38,310 ఫోన్లు మీరు ఏం చేసిర్రు అని అంటే, ఫస్ట్ యాక్చువల్లీ 60 crores కాంట్రాక్ట్ అని ఇచ్చారు, తర్వాత 54 crores కాంట్రాక్ట్ అని ఇచ్చారు. కాంట్రాక్ట్ అవార్డ్ అయింది. కాంట్రాక్ట్ అవార్డ్ అయిన తర్వాత కనీసము ఏ డివైస్ ఇస్తున్నారు అనేది కూడా వాళ్ళు చెప్తలేరు. ఓకే, ఆ ఖర్చు ఏదైతుందో మేము ఏం చేసినాం, ఆధారంతో సహా, ఉట్టి ఆరోపణ కాదు, అక్కడ దగ్గరలో ఉన్న సంగీత మొబైల్స్ అనే ఒక సంస్థకు వెళ్ళి అదే మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడం జరిగింది. ఏదైతే ఇస్తున్నారో ఆ మొబైల్, వీళ్ళు సామ్సంగ్ గ్యాలక్సీ అని కాంట్రాక్ట్ వచ్చింది. అందులో కూడా డిఫరెంట్ మొబైల్స్ ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. అయితే మేము ఏం చేసినాం, A6 మొబైల్ కొనుగోలు చేసినాం. కొన్న తర్వాత వచ్చిన ఖర్చు 8,200 రూపాయలు విత్ GST. వితౌట్ GST 6,900 రూపీస్ మాత్రమే. నేను ఒక ఇండివిజువల్ గా ఒకటి కొంటే, అందులో కాంట్రాక్ట్ లో ఏమనుంది అని అంటే, కొనుగోలు చేయాల్సింది OEM, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర, లేకుంటే అథరైజ్డ్ డీలర్ దగ్గర, ఒక నార్మల్ మొబైల్ షాప్ లో కాదు. అంటే మీరు బల్క్ లో కూడా కాదు, మీరు డైరెక్ట్ డీలర్ దగ్గర కొనుక్కోవాలి. సో 38,310 ఫోన్లు కొనుగోలు చేసినప్పుడు మీకు సుమారు అది 6,000 రూపీస్కి రావాలి. 6,000 to 6,500కి బల్క్ లో కొన్నప్పుడు రావాలి. ఇంకొకటి ఏంటిదంటే షాకింగ్, అదొక అవుట్డేటెడ్ మొబైల్. ఆ తర్వాత కొన్ని మీడియా వాళ్ళు కూడా పోయి ఆ షాప్ లో అనుకుంటే అసలు అది దొరకలేదు, డిమాండ్ లేదు దానికి అసలు. ఎస్. సో ఇవాళ ఆ మార్జిన్ ఏదైతుందో, ఇంకొకటి ఏం చేసిర్రు వీళ్ళ దారుణం చూడండి. ఒక మంత్రి, అల్లాటప్ప మంత్రి కాదు, ఈ రాష్ట్రం యొక్క INPR మంత్రి, హిందూ పేపర్ లో, చాలా అథెంటికేటెడ్ పేపర్ అని కూడా మనం అనుకుంటాం, పెద్ద పేపర్, గ్రూప్స్ లో చదువుతారు దాన్ని. ఆ పేపర్ లో ప్రచారం చేసుకుంటున్నది సామ్సంగ్ గ్యాలక్సీ A6 5G, కానీ గ్రౌండ్ మీద అంగన్వాడీ టీచర్లకు ఇచ్చింది A6 4G. అంటే అక్కడ జరిగేది వేరు, ఇచ్చింది వేరు. చూడండి మీరు, అంటే ఆ A6 4Gకి జరిగే డిఫరెన్స్ ఉందా రెండింటికి? మొత్తము అసలు వాస్తవానికి వీళ్ళది ఏంటిదంటే 30 కోట్ల తేడా కనబడుతుంది ఇందులో. ఖర్చు, టోటల్ ఖర్చు 30 కోట్లు. ఎవరి జేబులోకి పోయినాయి ఈ 30 కోట్లు? మేము వేసిన ఆరోపణ చూడండి, మేము మీకు రిసిప్ట్స్ చూపెడుతున్నాం, 2 సార్లు కొన్నాం. ఇంకోటి A6 కాదు, ఇప్పుడు లేటెస్ట్ A7 వస్తాయి షాప్స్ లో, A6 దొరకలేదు. అది కూడా A6 మేము రిక్వెస్ట్ చేసి తీయండి, ఏడికెళ్ళో ఎక్కడ ఉంటే వెతకండి, మీ గోదాములలో ఉన్నదా అని తెప్పిస్తే అది దొరికింది. దాని రిసిప్ట్ మా పేరు మీద, ఆ డేట్ మొత్తం ఉన్నది. మళ్ళా తర్వాత దొరకలేదు, అప్డేటెడ్ A7 తెప్పించుకున్నా కూడా అది కూడా 8,200. సో ఇవాళ వాళ్ళు విచారణ చేసే బదులు దాని మీద కేసు వేసారు. మీ మీద కేసు వేసారు. ఏమనేసారు కేసు? ఇక ప్రభుత్వ అధికారి వీళ్ళు 30 కోట్లు కరప్షన్ ఇది అది అనేసి, పాపం దాన్ని ఇంకెవరో అబ్బాయి పోస్ట్ చేసిరంటే ములుగుల నిన్నటికెళ్ళి 2 రోజులకెళ్ళి తిప్పుతున్నారు. ఆయన మీద కూడా కేసు అయింది. పోలీస్ స్టేషన్ కి పిలుచుకుంటున్నారు శివ బొల్లమని. ఎందుకంటే నేను రేస్ చేసిన తర్వాత చాలా మంది విచారణ అడగడం తప్ప, ఫేర్ ఉంటే మీరు విచారణ ఇనిషియేట్ చేయండి. ఇంకోటి, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు. కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ స్కీమ్ లో భాగంగా చేశారు. మేము దీనికి కేంద్ర మంత్రి గారికి రాసినాం, CBIకి కూడా నేను ఆన్లైన్ ద్వారా కంప్లైంట్, వాళ్ళ పోర్టల్ ద్వారా కంప్లైంట్ పెట్టిన. మంత్రి సీతక్క గారు నిజంగా ఇందులో ఫేర్ ఉంటే విచారణకి వెళ్ళిపోండి. ఆమెకేం సంబంధం ఇందులో? ఈ మొబైల్ ఆమె పరిధిలోకి వారి మంత్రిత్వ శాఖ. వారి తర్వాత స్టేట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే, మంత్రిత్వ శాఖ మాదే అయినప్పటికీ ఇది TSTS పరిధిలో కొనుగోలు చేసింది, మాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. TSTS కేవలం ప్రొక్యూర్మెంట్ యొక్క అవి నోటిఫికేషన్ అది పెడుతుంది, కానీ నీ రిక్వైర్మెంట్, నీ స్పెసిఫికేషన్స్ ఎన్ని కావాలి, ఏం స్పెసిఫికేషన్స్ కావాలి అనేది స్పష్టంగా ఇచ్చింది మీ మినిస్ట్రీ, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. అందుకే చూడండి, ఇంకోటి తర్వాత మేము వేసిన తర్వాత కౌంటర్ డైరెక్టర్ శృతి ఓజా గారు IAS ఇచ్చారు. TSTS ఇవ్వాలి కదా, డైరెక్టర్ ఎందుకు రిప్లై చెప్పారు? సింపుల్, దాంతోనే అర్థమవుతున్నది కదా. సెల్కాన్ కంపెనీ వాళ్ళు మొత్తం రామాయణం రాసి రాముని పేరు రాయనట్టు మొత్తం రిప్లై ఇచ్చి కనీసం అందులో ఏం మోడల్ ఇస్తున్నామని కూడా చెప్పలేదు తెలుసా. నేను దీన్ని వాస్తవానికి ఏ టైంలో, నేను దాని 2-3 రోజుల ముందే CBIకి వెళ్ళిన, కోర్టుకు వెళ్దాం అనే టైంకి అప్పుడు తీసుకుపోయి జైలు వేసారు.
ఇంకోటి చెప్తాను, Okay. ఇది ఏం చేసిర్రు వీళ్ళు. సో మరి ఇప్పుడు మీరు జైలుకి పోయారు కాబట్టి ఇంకా దాన్ని వదిలేసినట్టేనా? లేదు ఏమాత్రం కాదు, ఖచ్చితంగా అది కోర్టులో వేస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు ఆ డొక్కు మొబైల్ ఫోన్లు, అవుట్డేటెడ్ మొబైల్ ఫోన్లు ఇచ్చారు కాబట్టి గ్రౌండ్ మీద ఆల్రెడీ మాకు చెప్తున్నారండి ఇవి అసలు పనిచేస్తలేవు, 64 GB 4G ఏంది ఇది ఇంత దారుణమా అనేసి వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇవాళ పెద్ద పెద్ద ఫోన్లే స్ట్రక్ అవుతున్నాయి. అదే అంటే వాళ్ళు పాపము పోషణ అభియాను మాతా శిశువుల డేటా, ఫోటోలు అవన్నీ తీసుకోవాలి. సో దానికి ఇది హ్యాంగ్ అవుతున్నది అనేది ఇవాళ ఉన్నది. ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఇది వాళ్ళు ఏం చేసిర్రు, నేను ఇది క్వశ్చన్ చేస్తూ ఉంటే సీతక్క గారిని సూటిగా ఆధారాలతో క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు ఏం చేసిర్రు, కాంగ్రెస్ ఐటీ సెల్ వాళ్ళు వీని ఎట్లనన్నా డైవర్ట్ చేయాలి. పెద్ద పెద్ద ఛానల్స్ లో TV9 లో ఇవన్నిట్లో కూడా వచ్చినాయి. అవునవునవును. దీన్ని డైవర్ట్ చేయాలి. ఆమె కొంత వల్గర్ గా చెప్పుతోని కొడతానన్నది అన్నది. అసలు విచిత్రం. విచారణ అడిగితే తప్పేందండి? విచారణ కరెక్ట్ గా ఉంటే ఎందుకు అంత సహనం కోల్పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దాంతోనే అర్థమైంది ఇందులో అవినీతి ఉంది అని చాలా క్లియర్ గా కనబడ్డది, వారికి డెంట్ పడ్డది అని. దాన్ని ఏం చేసిర్రు, నా మీద ఫేక్ న్యూస్ వేసే ప్రయత్నం చేసిర్రు, డైవర్ట్ చేయాలని, డైవర్ట్ చేయడానికి. ఫేక్ న్యూస్ ఎందుకు అంటున్నా అంటే అసలు ఆంధ్రప్రభలో రాని ఆర్టికల్ ఆంధ్రప్రభ అని లోగో క్రియేట్ చేసి అసలు రాజకీయాల్లో లేని మా సతీమణి ఫోటోని, ఇది మొదటిసారి కాదు 2-3 సార్లు ఇట్లాంటివి చేసిరు. ఒకసారి ఎంత దారుణం అంటే నాది కేటీఆర్ గారి ఫోటో పెట్టి సెక్స్ ట్రాఫికింగ్ చేస్తున్నాం మేము, అంతర్జాతీయ మహిళలు ఇక్కడ తీసుకొని వస్తున్నాం అని చేసి. ఏందండి ఇంత దారుణం? అసలు అట్లాంటిదే నిజమే ఉంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇవాళ బయట ఉండనిస్తాడా? ఒక ప్రాస్టిట్యూషన్ ర్యాకెట్, ఇంటర్నేషనల్ ర్యాకెట్ నడిపిస్తున్నామంటే నా మీద ఈ సోషల్ మీడియా కేసెస్ పెడతాడా? 6 నెలలు నన్ను లోపల కేసేస్తాడు కదా. కానీ ఏమైంది, ఇది ఒకటి చెప్తాను శంకర్ గారు, నిజంగా బాధ ఏంటంటే ఒక్కొక్కసారి ఆన్లైన్లో వస్తే సరే వదిలేస్తాం కదా, నేను ఏదో తడపడాయిస్తున్నా ఒక చిన్న మా నియోజకవర్గం కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రయత్నం చేస్తున్నా, వీటిని తీసుకొచ్చి మా కంటోన్మెంట్ వాట్సాప్ గ్రూప్లలో వేసిరు కాంగ్రెస్ వాళ్ళు. మీకు అక్కడ లోకల్ గా డ్యామేజ్ చేయడం బాగా ఇబ్బంది పడ్డా. ఎంతమంది కానీ ఒక్కొక్కరికి సమాధానం చెప్పుకుంటాం ఇది ఫేక్ న్యూస్ అని. ఏం చేస్తారంటే లోగో క్రియేట్ చేస్తారు. ఇందులో కూడా ఏం ఫోటో వాడినండి, రాఖీ రోజు మా సతీమణి కేటీఆర్ గారికి రాఖీ, ఎందుకంటే ప్రతి ఇయర్ కడుతుంది ఉంటది. సో ఆ ఫోటోని పెట్టి జాబ్ స్కామ్. మాకు అసలు ఏం వ్యాపారమే లేదు. నేను ఒక 24/7 పొలిటీషియన్ అండి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా లాస్ట్ పనిచేసి మీడియా స్టూడెంట్స్కి, నేను ఒక డాక్టరేట్ని జర్నలిజం, లా గ్రాడ్యుయేట్ని. సో లా కంప్లీట్ చేసినాను కాబట్టి లీగల్గా రకరకాల కేసెస్ వస్తూ ఉంటాయి, పేదవాళ్ళే వస్తుంటాయి. మా ఫాదర్ సీనియర్ అడ్వకేట్ ఉండే, మా మిసెస్ కూడా అడ్వకేట్. మాది ఈ ట్రాక్. ఏదో జాబ్ స్కాము, 500 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షలు అని అంటే అది దానికి ఆంధ్రప్రభ అని పెట్టారు. నేను డైరెక్ట్ ఆంధ్రప్రభ ఎడిటర్ గారికి నేను చేసినాను, సార్ ఇట్లా వార్త ఇది మీ పేపర్ దాని వచ్చిందంటే నెక్స్ట్ డే పాపం ఆయన వార్త రాపిచ్చిండు. మా దాంట్లో రాలేదు అని చెప్పి, ఇలాంటి వార్త రాలేదు అని. అవును, సహజంగా చేస్తారు అట్లా ఏమైనా వచ్చినప్పుడు, మాకు సంబంధం. అయితే ఒక్కటి చెప్తాను, ఇక తప్ప ఒప్ప నాకు తెలియదు కానీ, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. ఎన్నో సార్లు కంప్లైంట్స్ అని అంటే కేసీఆర్ గారిని అంటున్నారు, కేటీఆర్ గారిని అంటున్నారు, కంప్లైంట్స్ అంటే ఒక్క కేసు కూడా తీసుకోరు.